ఇప్పుడు మీరు చూస్తున్నది పాలిటీకి సంబంధించిన క్వశ్చన్. యూటీస్ అండ్ స్టేట్స్ అండ్ యూటీస్కి సంబంధించిన క్వశ్చన్ది ఇప్పుడు డీల్ చేద్దాం. ఓకే, లెట్స్ సీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చి. లెట్స్ సీ. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు బీ స్ట్రిప్డ్ ఆఫ్ ఇట్స్ స్టేట్హుడ్. జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నది ఇండియాలోనే మొట్టమొదటి స్టేట్ ఏదైతే తన స్టేట్ అనే భావాన్ని కోల్పోయిందో. స్టేట్ అనే భావాన్ని కోల్పోయి జమ్మూ కాశ్మీర్ రీసెంట్గా యూటీగా మారింది కదా, స్టేట్ నుంచి యూటీగా మారింది కదా. అటువంటి ఒక స్టేట్ అన్నది యూటీగా మారింది. ఒక స్టేట్ అనేది స్టేట్ తత్వాన్ని కోల్పోయి యూటీగా మారిన స్టేట్ అన్నది జమ్మూ అండ్ కాశ్మీర్. అదే ఫస్ట్ స్టేట్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. అవునా? అదే ఫస్ట్ స్టేటా? ఇలాంటివేవి ముందు లేవా అంటే ఉన్నాయి. దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. మరి ఏమున్నాయి? ఢిల్లీ అప్ టు 1956 వరకు కూడా ఢిల్లీ అన్నది స్టేట్గా ఉండేది. రైట్? సో ఢిల్లీ అన్నది ఫస్ట్ స్టేట్ తత్వాన్ని కోల్పోయింది, తర్వాత యూటీ అయింది. జమ్మూ అండ్ కాశ్మీర్ కాదు ఫస్ట్. రైట్? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. నో సెసెషన్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ క్యాన్ టేక్ ప్లేస్ వితౌట్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అవునా కాదా? ఎస్, దిస్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. బికాస్ బెర్బరీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రైట్? ఇండియా యొక్క టెరిటరీని వేరే వాళ్ళకు ఇవ్వాలన్నా, వేరే దేశానికి ఇవ్వాలన్నా, వేరే దేశం వాళ్ళ యొక్క టెరిటరీ ఇండియా తీసుకోవాలన్నా, ఒక టెరిటరీని మనం వేరే దేశానికి ఎక్స్చేంజ్ చేసుకుంటే, వాళ్ళు మనకి ఎక్స్చేంజ్ చేస్తే ఏదైనా సరే మనము కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేయాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పింది బెర్బరీ కేసులో. ఓకే, అలా చేయకుంటే అట్లా సెసెషన్ ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి స్టేట్మెంట్ కరెక్టా రాంగా? నో సెసెషన్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ క్యాన్ టేక్స్ ప్లేస్ వితౌట్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఎస్, సెసెషన్ చేయాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగాలి. సో సెకండ్ స్టేట్మెంట్ అన్నది కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ అన్నది రాంగ్. సో ఆప్షన్ వచ్చేసి ఓన్లీ టూ. క్లియర్ ఆర్ నాట్? ఫస్ట్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది? ఆల్రెడీ ఢిల్లీ ఫామ్ అయిపోయింది. తన స్టేట్హుడ్ని ఢిల్లీ 1956లో కోల్పోయింది. రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ కోల్పోయింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఫస్ట్ కాదు. ఓకే, సెకండ్ది వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ జరగాల్సిందే ఒక టెరిటరీని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే. సో ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.